ఫ్రూట్స్‌ని చూడంగానే వాహ్! భలే ఉన్నాయే! ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో అని దండిగా కొనేస్తాం. కొన్నాక తినడానికి బద్ధకం. అవి టేబుల్ పైన అలాగే పండిపోతాయి. అలా పండిపోతున్న అరటి పండ్లను పాడేయకుండా సూపర్ స్పాంజీ ఎగ్‌లెస్ బనానా కేక్‌నైతే తయారు చేసుకోండి. కేక్‌లో బనానా ఏసినట్టు ఎవ్వరు గుర్తుపట్టలేరు మరి. ముందుగా ఈ ఎగ్‌లెస్ బనానా కేక్ రెసిపీ కోసం నేనైతే 4 పండిపోయిన అరటి పండ్లను తీసుకున్నాను. పండిపోయిన అరటి పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మన హెల్త్‌కి ఎంతో మంచివి. క్యాన్సర్, హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు కేక్ కోసం డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ మరియు జెల్లీ తీసుకొని అందులోకి 1.25 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ కోసం ఫ్లాట్ అండ్ స్ట్రైట్ గా ఉండే కప్పు తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 4 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ సినమన్ పౌడర్, సాఫ్ట్నెస్ కోసం 1.5 టీ స్పూన్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ ని మెజర్ చేసి తీసుకున్నాక అన్నిటినీ పర్ఫెక్ట్ గా ఉండలు లేకుండా నీట్ గా జల్లించుకోవాలి. ఏమాత్రం ఉండలున్నా కేక్ అస్సలు పర్ఫెక్ట్ గా రాదు. డ్రై ఇంగ్రీడియంట్స్ తయారయ్యాక నెక్స్ట్ ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్స్ ని తయారు చేసుకుందాం. వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్ బటర్ ని యాడ్ చేసుకోవాలి. బటర్ ని 10 మినిట్స్ హై స్పీడ్ లో విస్క్ చేసుకోవాలి. అలా విస్క్ చేసుకోవటం వల్ల బటర్ రంగు మారి క్రీమీ టెక్స్చర్ లో ఫామ్ అవుతుంది. బటర్ ని ఎంత విస్క్ చేస్తే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పండిపోయిన అరటి పండ్లను ముక్కలుగా యాడ్ చేసుకుందాం. 4 అరటి పండ్లను యాడ్ చేసుకోవటం అయ్యాక బీటర్ తీసుకొని హై స్పీడ్ లో ఒక 10 మినిట్స్ విస్క్ చేసుకోవాలి. ఏ మాత్రము బనానా మిగలకుండా కంప్లీట్ గా మ్యాష్ అయ్యేటట్టు విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్ అంత జాగరీ పౌడర్ యాడ్ చేసుకొని జాగరీ పౌడర్ అంతా పర్ఫెక్ట్ గా మెల్ట్ అయిపోయేంత వరకు విస్క్ చేసుకోవాలి. జాగరీ పౌడర్ బదులు సేమ్ క్వాంటిటీలో షుగర్ పౌడర్ నైనా యాడ్ చేసుకోవచ్చు. జాగరీ పౌడర్ అంతా పర్ఫెక్ట్ గా మెల్ట్ అయి మిక్స్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ ని యాడ్ చేసుకోవాలి. నాకైతే చాక్లెట్ మిల్క్ మిక్స్ దొరికింది. మీరైతే చాక్లెట్ ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ అండ్ ఎసెన్స్ ని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి స్లోగా డ్రై ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంతటిని ఒకేసారి యాడ్ చేసుకోకుండా 2 పోర్షన్స్ గా డివైడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ డ్రై ఇంగ్రీడియంట్స్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ బ్యాచ్ ని యాడ్ చేసుకోవాలి. సెకండ్ బ్యాచ్ ఆఫ్ డ్రై ఇంగ్రీడియంట్స్ ని కూడా నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఉండలు లేకుండా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్ అంత మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ అంతటిని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. మిల్క్ అంతటిని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొన్ని బాదాం అండ్ చాకో చిప్స్ ని యాడ్ చేసుకున్నాను. మీరు బాదాం బదులు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. అండ్ అలాగే చాకో చిప్స్ బదులు చాక్లెట్ చంక్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా అంతటిని ఒకసారి కలిపేసుకొని ఓవెన్ ని 180 డిగ్రీస్ కి ప్రీ హీట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఒకవేళ ఓవెన్ లేకుంటే కడాయిని సాల్ట్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి ఒక కేక్ పాన్ ని తీసుకొని బటర్ లేదా ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. మనం గ్రీజింగ్ ని కరెక్ట్ గా చేసుకుంటే పిండితో డస్టింగ్ లేదా బటర్ పేపర్ ఏవి అవసరం ఉండవు. గ్రీజింగ్ కంప్లీట్ అయ్యాక ముందుగా తయారు చేసి ఉంచుకున్న కేక్ బ్యాటర్ ని స్లోగా యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ ని చాకో చిప్స్ లేదా డ్రై ఫ్రూట్స్ లేదా బనానా పీసెస్ తో డెకరేట్ చేసుకొని 180 డిగ్రీస్ కి 30-40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒకవేళ ఓవెన్ లేకుంటే ఏదైనా మందపాటి గిన్నె లేదా కడాయిలో 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు బేక్ చేసుకోవాలి. కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు మనకెలా తెలుస్తుందంటే, మనం నైఫ్ లేదా టూత్‌పిక్‌ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది నీట్ అండ్ క్లీన్‌గా బయటికొస్తే అప్పుడు కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. కేక్ బేక్ అయ్యాక ఒక 5-10 మినిట్స్ కూల్ అవ్వనిచ్చి అన్ని వైపుల నుంచి నైఫ్‌తో కేక్‌ని డీమౌల్డ్ చేసుకోవాలి. మన గ్రీజింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటే కేక్ డీమౌల్డింగ్ అంతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్‌ని టిన్ పైన ప్లేస్ చేసుకొని టిన్‌ని ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా
డీమౌల్డ్ అయిపోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా కేక్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని, చాక్లేట్ సిరప్‌తో డెకరేట్ చేసుకొని, సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో రుచికరంగా ఉండే ఎగ్‌లెస్ స్పాంజీ బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ పిల్లల కోసం తప్పకుండా చేసి పెట్టండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.